నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ మార్చి నెల 2025లో ఎలా ఉండబోతుంది గురుగారు? మనం మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పడానికి చాలా బాగుంటుంది ఈ మంత్ అని అనుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి మీనరాశి సెకండ్ స్టేజ్లోకి ఏలినాడ్సంలోకి ఎంటర్ అవబోతూ ఉన్నారండి. ఫస్ట్ స్టేజ్లో చాలా ఇబ్బందులు పడిపోయేసి ఒక టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేశారు. అయితే సెకండ్ స్టేజ్లో కూడాను వీళ్ళు ఏమీ చేయకుండా తటస్థంగా ఉంటే చాలా చాలా బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళకి డెసిషన్ మేకింగ్ తీసుకుంటే అందులో ప్రాపర్గా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని కొత్త కొత్త ప్రాజెక్టులు చేసిన, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, తర్వాత వీళ్ళని చీట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారండి. ఒకటి వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకని పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోవద్దండి. రెండోది ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి చీట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు దాకా నమ్మి ఏదో కనుక చేసేస్తుంటే, అందుకని మన పక్కన మంచిగా ఉంటూ ఎవరు చీట్ చేస్తారో తెలియదు కదండి. ఆల్రెడీ మనకి కొంచెం సఫరింగ్లో ఉన్నాం ఫైనాన్షియల్గా. దీంతో మనం ఫైనాన్షియల్ని పట్టుకుంటాం, మనుషులను పట్టుకుంటాం, ఏమని పట్టుకుంటామండి, దేన్ని చేజ్ చేస్తా కూర్చుంటాం. అందుకని చెప్పేసి కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేసి వీళ్ళేంటంటే తక్కువగా బాగా తెలిసిన వాళ్ళు, బాగా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, లేదంటే బాగా అప్పటి నుంచి చేస్తున్న బిజినెస్లు అవి చేస్తేనే బాగుంటుందండి కొత్తవి చేసేదానికంటే కూడా. అదేదో సామెత చెప్తారండి, నోన్ ఎనిమీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ అంట. అందుకని చెప్పేసి వీళ్ళకి పక్కనే అవునండి కట్టప్పలు ఉంటారు. రెండోది ఏంజల్స్ లాగా మన ముందు రకరకాల కనిపిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఇప్పటిదాకా ఎనిమీస్ ఉన్నారని చెప్పేసి. మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళే బెస్ట్ ఈ టైంలో వీళ్ళకి. తర్వాత మనకి రియల్గా టెక్నికల్గా చూస్తే మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. తర్వాత ఇందులో కానీ పేరు బలం కనుక చూసుకుంటే ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలు మోరాలెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మీనరాశి కిందే వస్తారండి. తర్వాత ఇందులో మనకి గ్రహ స్థితి కనుక మనం చూసుకుంటే ఈ రాశిలోనే వీళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయండి. జన్మరాశిలో ఒకటి సూర్యుడు 14వ తారీఖు నుంచి మార్చి 14 నుంచి బుధుడు అక్కడే ఉన్నారు, శుక్రుడు అక్కడే ఉన్నాడు, కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నారండి. ఒక రకంగా రాశి ఫలాలు కనుక చూసుకుంటే ఏది కూడా వీళ్ళకి కొంచెం ఒక శుక్రుడు తప్ప మిగతా ఏ గ్రహాలు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ రాహు కూడా ఉన్నారండి. ఏ గ్రహం కూడాను అంత సపోర్ట్ చేసే విధంగా లేదు. కాకపోతే వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకున్న ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే ఇది నీటికి సంబంధించిన రాశి అండి. మీనరాశి జలతత్వం అంటారు. అంటే ఏమవుతుందంటేనండి, నీరు కనుక మనం చూసుకుంటే మనకి బాహుబలిలో ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంటుందండి, మమతల తల్లి అని ఆ పాట వస్తుందండి. అందులో నది పారుతూ ఉన్నట్లు చూపిస్తారండి. అందులో చాలా బాగా లిరిక్లో ఉంటుందండి. మనకేమవుతుంది, నీళ్ళు ఒకసారి పైనుంచి కింద పడుతున్నాయండి, అంతే కదండి, అయినా ప్రవాహం ఆగదు, మూవ్ అవుతుంటాయి. అలా నిల్లేటప్పుడు దారిలో పెద్ద రాయి అడ్డొస్తుంది, ఆ రాయి వచ్చిందని ఆగదండి, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుందండి. అందుకని అగాధాలు పడినా కానీ బండరాళ్ళు వచ్చినా కానీ లైఫ్ మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అందులో ఆ సాంగ్ యొక్క మీనింగ్ అండి. అది కరెక్ట్గా మీనరాశి వాళ్ళకి సెట్ అయిపోద్దండి. ఓకే, ఎందుకంటే ఒకసారి వీళ్ళు అగాధాల్లో పడిపోతారు పైనుంచి వచ్చి, కానీ ప్రవాహం ఆగదు కదా. అవును, అంటే లైఫ్ ఉంటుందండి, స్టక్ అవ్వదు అక్కడ. అవునండి. అట్లానే ఒకసారి పెద్ద పెద్ద బండరాళ్ళు మనకి ఎల్లో ఫ్లోలో అడ్డొస్తాయి, కానీ ఆ రాళ్ళని నెట్టుకునే స్థామట్లేదు, కానీ పక్కకు తొలగిపోతారు. అంటే నది అంతే కదండి, ఒకసారి డొంకలు తిరుగుతూ ఉంటుందండి ఎట్టు వచ్చినప్పుడు, కానీ ప్రవాహం ఆగదనమాట. ఈ రాశి వాళ్ళకు కూడా ఇలానే ఉంటారండి. వాళ్ళ ప్రవాహం, వాళ్ళ ఫ్లో, వాళ్ళ గ్రోత్ ఆగదండి. రెండోది వీళ్ళలో ఉన్న ఒక గొప్ప లక్షణం విశిష్టత ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఎలాంటి రాశి వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోతారు. కంపాటిబిలిటీ అంటారండి. మీనరాశి వాళ్ళు ఒకే ఒక్క రాశి మిగతా 11 రాశులతో ఇంక్లూడింగ్ 12 రాశులతో వాళ్ళు కంపాటిబిలిటీ అయిపోతారు. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలుసు లిమిటేషన్స్ అనమాట, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు. వీళ్ళు పలానా వ్యక్తి ఇతనితో 3 స్టెప్స్ వేయాలి, ఇతను పలానా వ్యక్తి ఇతనితో 10 స్టెప్లు వేస్తే పర్లేదు, ఇతను 0 1 స్టెప్ కూడా వేయకూడదు. ఈ టైపు ఐక్యూ ఎక్కువగా ఉండి అందరితో చక్కగా వెళ్తూ ఉంటారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఏలినాడు శని ఉన్న వీళ్ళ ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే వీళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ డైరెక్షన్ మార్చుకుంటూ నిదానంగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట, సాగుతూ ఉండాలన్నమాట లైఫ్. ఎక్కడ జస్ట్ మూవ్ ఆన్. వచ్చినాయన్ని ఈరోజు బాగలేను అన్నవాళ్ళు రేపు మెచ్చుకుంటారు. ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు, రేపు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది కదా. జస్ట్ వెయిట్. తర్వాత వీళ్ళకి
ఎలా ఉంటుందంటేనండి, ధనచ్ఛేదం, వచ్చిన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లేస్, ఒక వర్క్ ప్లేస్లో కొంచెం ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనం కోల్పోతారు, కానీ అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటారండి. ఫైనల్ రిజల్ట్ సౌఖ్యం. అందుకని వీళ్ళకి ఏంటంటే ఇబ్బందులు ఉన్నా ఆ ఫ్లో వెళ్ళిపోతుంటుందండి, ఆ రివర్ ఫ్లో వెళ్ళిపోతూ అంటే వాళ్ళ మనస్తత్వానికి ఇంకా వాళ్ళు అలా ఉంటారనమాట. అలా ఉంటారనమాట. అంటే మధ్య మధ్యలో ఉన్నా కానీ ఆ యొక్క గ్రోత్ ఫ్లో ఆపుకోరు, వెళ్ళిపోతూ ఉంటారనమాట. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి 7th హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే దేహాతి సత్వం, అంటే టైర్డ్నెస్ ఎక్కువగా ఉండి శారీరకంగా బాధలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాపకాలతిక్రమణ భోజనం, వీళ్ళకు కొంచెం తెలిసిన వాళ్ళకి బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళలో వల్ల వీళ్ళకి దుష్టవార్త ఏదని కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా టయానికి భోజనం చేయరు. అంతేకాకుండా బంధుమిత్ర సుహృద్వేష, వీళ్ళకి బంధువులు, మిత్రువులు, తర్వాత ఏమవుతుందంటేనండి విరోధం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు. అంతేగాని వీళ్ళకి చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలసటగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ కనుక చేస్తే ప్రమాదాలకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనకి సూర్యుడు ఏ ప్రకారంగా చూసినా కానీ వీళ్ళకి అనుకూలంగా లేరు. అందుకని మనకి చాలామందికి ఏం చేస్తారంటే సూర్యుడు జన్మరాశిలో ఉంటే చెస్ట్ పట్టుకున్నట్టుండి కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాల్సింది చాలా ఇంపార్టెంట్. తర్వాత కుజుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి 7th హౌస్ని దృష్టి చుట్టడం వల్ల, 11th హౌస్ని చుట్టడం వల్ల మనీ ఫ్లో అయితే ఉంటుంది. ఓకే, ఏదో ఒక విధంగా మనీ అయితే వస్తుంది. కానీ 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒకటి మనీ లాస్ కూడా అవుతుంది, మానసికంగా ఒత్తిడి ఉంటుంది. రెండోది కుజుడు కనుక 4th హౌస్లో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయం, రోగపీడాది సంతాప, చతుర్థగే కుజే అని చెప్తున్నారు. 4లో కనుక కుజుడు ఉంటే ధనానికి హాని కలుగుతుంది. అంటే వీళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకున్న ధనం ఏమనుంటే పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అనుభవిస్తూ ఉన్నారండి. ధనం విషయంలో చాలా చాలా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, వీళ్ళది ₹1 చేయి దారి బయటికి పోయింది అంటే డబ్బు పోతుంది, 2 రిలేషన్షిప్స్ కూడా పోతాయి. మీరు డబ్బులు ఎవరికో ఇస్తారు నమ్మి, ఎందుకు పాపం వాళ్ళేదో బాగలేరు, మనం డబ్బులు ఇస్తే హెల్ప్ చేస్తాను, వాళ్ళకి బిజినెస్ లేదు, మన బిజినెస్లో పార్ట్నర్గా పెట్టుకున్నాం, ఇలా సింపథెటిక్ పోయేసి డబ్బులు వాళ్ళకి పెడితే ఫస్ట్ డబ్బు పోతుంది, 2 రిలేషన్షిప్ పోతుంది, మీరు బ్యాడ్ అవుతారు, అన్ని రకాలుగా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఏమో చేస్తారు, బంధువైరం, ధనక్షయం, ధనం పోతుంది, ధనంతో పాటు బంధువులు కూడా పోతారండి. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. రోగ పీడాది సంతాప, ముఖ్యంగా ఈ నెలలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో పర్టికులర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి వీళ్ళకి కొద్దిలో గొప్ప కొంచెం కనుక మనం చూసుకుంటే శుక్రుడు కొంచెం వీళ్ళని బ్యాలెన్స్ చేస్తున్నారు. అన్ని బాధలు ఉన్నా కానీ, ఎందుకంటే జన్మరాశిలో శుక్రుడు ఉండటం వల్ల వాళ్ళు 7th హౌస్లో చూడటం వల్ల ఇందాక మనం చెప్పుకునే బాధల నుంచి కొంత మనకి ఉపశమనం వస్తుంది. తర్వాత వీళ్ళకి జన్మరాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్ధలాభాచ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభ స్యాత్ జన్మకి భృగునందని అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి, శుక్రుడు జన్మస్థానంలో కనుక ధనం ప్రకారం బాగుంటుంది, తర్వాత సౌఖ్యంగా ఉంటారు, తర్వాత పరస్త్రీ సంగమం అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే అండి, జెంట్స్ అయితే లేడీస్ తోటి, లేడీస్ అయితే జెంట్స్ తోటి, బయట వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్తో కలిసేసి వాళ్ళతో ఏమంటారు ఒక మీటింగ్ పెట్టుకోవటం కానివ్వండి, కలిసి ఉండటం కానివ్వండి, ఇలా ఎక్కువ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ బయటగా వర్క్ ఎన్విరాన్మెంట్లో మనం ఎవరితో గొడవలు పడి ఉన్నాం అనుకోండి, ఈ టైంలో గొడవలన్నీ పోయేసి రిజాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యత్న కార్యార్థ లాభ, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి చాలా లాభం వచ్చేసి ఉన్నతికి తీసుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా అంతేకాకుండా వీళ్ళకి లేడీస్తో కానీ జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్తో ఇంతకుముందు ఏమైనా కనుక విభేదాలు ఉంటే ఓకే వాళ్ళతో ఇవన్నీ ఈ టైంలో ఆ విభేదాలన్నీ సమసిపోయి మంచి ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రాలకు మనకు చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఫస్ట్ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర వాళ్ళకి మృష్టాన్నం చక్కగా భోజనాలు తింటారు, తర్వాత సంపదలు బాగుంటాయి, జయప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యప్రదంగా కూడా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే అంతా బాగుంది నక్షత్రం ప్రకారం. మార్చి 18th వరకు నాశనము, వీళ్ళు తలపెట్టిన పని కానీ ఏదైనా విషయంలో ఆటంకాలు వచ్చి ఆ పని జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి మృష్టాన్నము, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు, సంపదలు బాగుంటాయి, జయప్రదంగా ఉంటుంది. కానీ ఉత్తరాభాద్ర వాళ్ళకి మృత్యువయము, నాశనము 2 జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి
వీళ్ళకి ఈ నక్షత్రం కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి టోటల్గా ఈ మంత్ అంతా సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. కానీ వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది, కలహం ఉంటుంది, నాశనం కూడా ఉంది. అందుకని చెప్పేసి ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మైల్డ్ ఫీవర్ కానీ చెస్ట్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకైతే అంత పెద్ద హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఏమి లేవండి. గురుగారు మరి పరిహార మార్గాలు వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన విషయంలో కొంచెం ప్రతికూలంగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ ఓకే ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయటం, ప్రాపర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి మృత్యు భయం కూడా ఉందండి. ఇలా మృత్యు భయం ఉన్నప్పుడు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్న, హెల్త్కి సంబంధించి ఎవరైనా కనుక బాధపడుతూ ఉన్న, సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ వీళ్ళకి ఆయుష హోమం కానివ్వండి, ఆయుష అమృత మృత్యుంజయ హోమం కానీ, ఆయుష అమృతం అంటే పాశుపత హోమం కానీ చేయించుకుంటే హెల్త్ కాంప్లికేషన్ చాలా త్వరగా బయటకు వచ్చేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి కొంతమందికి కలహము, గొడవలు అయ్యే అవకాశం కూడా చూపిస్తుందండి. ఇలా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు అయితేనేమో అన్యోన్య పాశుపత హోమం చేయించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి కొంతమంది శత్రు బాధ విపరీతంగా ఉండి బాధపడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి చండీ హోమం కనుక చేయించుకున్నా, లేదంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఇంట్లో చేయించుకుంటే ఉత్తమం. లేదు అంటే వీళ్ళు మనకి శ్రీశైలం స్పర్శలింగ దర్శనం చేసుకొని అక్కడ నుంచి అమ్మవారికి వెంటనే చండీ పారాయణం, చండీ హోమం కూడా అక్కడే చేస్తారండి. అది రెండు చేయించుకున్నా కానీ చాలా వరకు వీళ్ళు పడే పాదాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. రైట్ గురుగారు. సో చూసారు కదండి, మరి ఈ రాశి వాళ్ళకి పెద్దగా సమస్యలు ఏమి లేవు, కాకపోతే కొద్దిగా మైల్డ్గా ఉన్నాయి అంటున్నారు. ఎవరికైతే ఎక్కువ ఇబ్బందికరంగా అనిపిస్తుందో వాళ్ళు గురువుగారికి ఫోన్ చేసి ఆ వివరాలు కూడా తెలుసుకొని, ఎవరికైతే కొంచెం ఇబ్బంది నుంచి ఉపశమనం పొందాలనుకుంటారో వాళ్ళు తగిన పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.